హలో అండి. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? ప్రియ సహోదరి, సహోదరుడా, మన జీవితంలో మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎన్నో ట్రయల్స్ చేస్తూ ఉంటాం కదండీ! ఏదైనా సాధించాలంటే తప్పకుండా మనం ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేయకుండా ఎవరు కూడా నా వల్ల కాదు అని చెప్పరు. ప్రయత్నం చేశాకే, ఎన్నోసార్లు ప్రయత్నించాకే నా వల్ల కావట్లేదు అని చెప్తాము. కానీ దేనికోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యమైందండి. ఈ లోకంలో చాలామంది ఏం ప్రయత్నాలు చేస్తున్నారో తెలుసా? ఇతరులకు ఎలా గొడవలు పెట్టాలా, ఎలా సమాధానాన్ని చెడగొట్టాలా, పీస్ని నాశనం చేయాలా, ఎలా ఒకరి ఫ్యామిలీలో ట్రబుల్ క్రియేట్ చేయాలా, ఇటువంటి వాటి మీద చాలామంది కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు కదా. వాక్యం చెప్తా ఉంది, ఒకసారి చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. హల్లెలూయా. వాక్యం చెప్తా ఉంది, మీరు సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అందరితో పీస్ మేకర్స్ లాగా ఉండండి. అందరితో సమాధానంగా ఉండండి. అందరితో ఫ్రెండ్లీగా ఉండండి. శత్రుత్వాలు పెట్టుకోకండి, పగలు పెంచుకోకండి. ఒకరి మీద ఒకరికి అసూయ, వాళ్ళని చూసి జలస్ పడడము, ఇవన్నీ లేకుండా, కోపము, యాంగర్ లేకుండా ప్రతి ఒక్కరితో సమాధానము కలిగి ఉండమని వాక్యం చెప్తా ఉంది. అది లేకపోతే, పరిశుద్ధత మనకు లేకపోతే మనం దేవుణ్ణి చూడలేమండి. సో ప్రియ సహోదరి, సహోదరుడా, మన జీవితాన్ని మార్చుకుందాం. దేవుడు ఇంకా మనకు లైఫ్ టైం ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాడు. దేవుడు ఇంకా మనకు లైఫ్ టైం ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాడంటే అర్థం ఏంటంటే, ఆయన మనకు టైం ఇస్తూ ఉన్నాడు జీవితాన్ని మార్చుకోవడానికి. సో సమాధానపరిచేవారిగా ఉందాం, అందరితో నెమ్మదిగా ఉందాము. అప్పుడు దేవుడు మనల్ని బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.